ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ మీరు ఆ స్థాయిలో విజయం సాధించలేకపోతున్నారు అనేది ఒక వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు వచ్చే ఎన్నికలు ఎలా గెలుస్తామంటారు? మా నియోజకవర్గంలో పవర్ లేకపోయినా ఒక రీజనల్ పార్టీ చాలా సంకుచితంగా ఆలోచించే పార్టీ అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక చిన్న పని కూడా జరగకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అందుకనే జన్మభూమి కమిటీలు వేశాడు. మమ్మల్ని ఎమ్మెల్యేస్ని అన్ని కమిటీస్ నుంచి తగ్గించేసినారు. ఇవన్నీ ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నాను అభిప్రాయం మా నియోజకవర్గంలో బాగా ఉంది. ఎందుకంటే హంద్రీ నివాకు సంబంధించి ఒక 70,000 ఎకరాల్లో రైతులకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక మాస్ ఇష్యూ, డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూలో నేను చేసిన ఫైట్ని చాలా అభినందిస్తారు. 2 సంవత్సరాల్లో ఒకసారి ఫస్ట్ టైం చేసినట్టు దాదాపు 17 మంది ఎమ్మెల్యేలను పిలిపించాం. 2 ఎంపీలు వచ్చారు. తర్వాత జరిగినప్పుడు సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులంతా వచ్చారు. ఆ విధంగా మేము చేసిన స్ట్రగుల్స్ పట్ల ప్రజల్లో గౌరవం ఉంది. అపోజిషన్ అధికార పార్టీ వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు నేను ప్రజల్లాగా పోతా ఉంటే. ఇప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ పేరు మీద ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం. తర్వాత నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా ఎప్పుడు హైదరాబాద్లో ఎక్కువ కాలం లేను. నేను మా ప్రత్యర్థికి ఎప్పుడు హైదరాబాద్లో సీఎం చుట్టూ ఆఫీసర్ల చుట్టూ తిరిగే అలవాటు, వాళ్ళని అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలు నడిపే అలవాటు ఉంది. నాకు ప్రజల్లో ఉండే అలవాటు ఉంది. ఇప్పుడు ఉరవకొండలో కూడా అసలు ఇట్లాంటి కార్యక్రమం ఎవ్వరు ఇంతకుముందు కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేరేమో అనేటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు చేశారు. అన్ని వేల మంది 6:30 నుంచి 10:30 వరకు, పొద్దున 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కూర్చోవాలంటే ఫైటింగ్ అంటే ఏం దొరికి అరిసేది, మర్డర్లు చేసేది, అధికారులని నానా బూతులు తిట్టేది, అది ఎమ్మెల్యే చేసే పని అని కొంతమంది అపోహపడవచ్చు. కానీ అది ప్రజలకు సంబంధించి వాళ్ళకు దగ్గరుండి వాళ్ళ అభిమానాన్ని చూరుకుంటూ మనకున్న పరిమితుల్లో హౌ బెస్ట్ అనేది ముఖ్యమైనది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేమంతా స్వర్గాన్ని దించే పరిస్థితి ఉండదు. చాలా సంకుచితంగా ఉన్నారు. అసెంబ్లీలో కూడా మా పార్టీని మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు. మా జగన్ గారు ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ఉంటే అడుగడుగునా కూడా అడ్డుపడతారు. మరి ఈ పరిస్థితుల్లో మేము ఫైట్ చేయాల్సి వరకు తీసుకుంటే అధికార పార్టీకి చెందిన పత్తిపాటి పుల్లారావు కానీ, నారాయణ కానీ రాజధాని అమరావతి దగ్గర భూములు కొన్నారు, అసలు అక్రమ భూములు అవన్నీ కూడా ఇప్పుడు డబుల్ రేట్ అనేది ఆరోపించారు. అయితే రుజువులు చూపిస్తే ఇప్పుడే వాళ్ళని మంత్రివర్గం నుంచి బహిష్కరిస్తానంటూ చంద్రబాబు నాయుడు ఒక సవాల్ విసిరినప్పుడు ఆ రుజువులు ఎందుకు చూపించలేకపోయారు మీరు? ఇప్పుడు చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే అనేక విషయాల్లో, లేకపోతే పరిటాల రవి. రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగా సిఐడి విచారణ, సిబిఐ విచారణ వేయించుకున్నాడు. మేము అదే చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేసి మీరు ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు అక్కడ రాజధాని తెస్తున్నామని మీ వాళ్ళకి లీక్లు ఇచ్చి మీ వాళ్లతో భూములు కొనుగోలు చేయించిండేది రాష్ట్రం అందరికీ తెలుసు. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కోటీశ్వర్లు అయిపోయినారు. అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం వరకు అందరు కొన్నారనేది అందరికీ తెలుసు. అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మభ్యపెడితే అది ఎవరు ప్రజలు ఎవరు నమ్మరు. చంద్రబాబు గారికి నిజంగా నిజాయితీ ఉంటే విచారణ చేసి సిబిఐతో చేయిస్తావా, లేకపోతే మేము సిబిఐతో చేయించమన్నాం. సిబిఐతో చేయిస్తే, విచారణ చేయిస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, రాజధాని వెనక్కిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నాడు తప్ప నేను ధైర్యంగా రుజువు చేసుకోగలను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలా. ఎందుకంటే ఇదంతా కూడా నగ్న సత్యం. రాజధాని పేరు మీద ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్స్లో కూడా గెలుస్తామనే వాళ్ళు చెప్పడానికి కారణం రాజధాని పేరు మీద కోట్ల రూపాయలు పార్టీకి అందుతాయి, వాళ్ళకి సంబంధించిన లీడర్స్కి అందుతాయి. ఆ డబ్బుతోనే ఎన్నికల్లో పాల్గొంటామనే ధీమా వాళ్ళకు. అంటే అనంతపురం జిల్లా పర్యటనకు గత 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టండి అన్న ఒక పిలుపునిచ్చారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ చెప్పులతో కొట్టండి అని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం అంటారు? అది కూడా అనంతపురం జిల్లా నుంచే పిలుపునిచ్చారు. కేవలము అటు మీడియాని కానీ ఇటు ప్రజలను కానీ తన వైపుకు తిప్పుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చరిష్మా తగ్గిపోతుంది, ఏదో ఒక విధంగా తమ వైపుకు తిప్పుకోవాలంటే ఏదో ఒక వ్యాఖ్యలు చేయాలన్న ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశారంట.